కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. స్పర్ధ అనేది బిగిన్ అయిన తర్వాత అది పెరగకుండా చూసుకోవాలి. అది వీళ్ళ చేతిలో ఉందా లేదా అన్నది వాళ్ళ పెద్దరికం మీద ఆధారపడి ఉంది. వాళ్ళ బాధ్యత మీద ఆధారపడి ఉంది. యాక్చువల్‌గా పరస్పరం భిన్న ధృవాలు ఇద్దరు కూడా. మెగా కుటుంబం, నందమూరి కుటుంబం హ్మ్. లేదా సామాజిక వర్గాల పరంగా కూడా అవును. ఒక భిన్నమైనటువంటి వాళ్ళు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడే బ్యాచ్ కాదు ఫ్రమ్ ద బిగినింగ్. కానీ అవును. హ్మ్. శత్రువుని చూసి వీళ్ళకంటే పవర్ఫుల్ శత్రువు కాబట్టి వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. హ్మ్. అంతే కదా! జగన్ అనేటటువంటి వ్యక్తిని చూసి భయపడి వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు తప్పించి, లేకపోతే వీళ్ళిద్దరికి మానసికంగా అవును. కలిసే క్యారెక్టర్లు కాదు. అది ఫ్రమ్ ద బిగినింగ్ 30 అవును. ఏళ్ల నుంచి నడిచింది. 30, 40 ఏళ్ల నుంచి. దాన్ని ఇప్పుడు హ్మ్. సరిచేసేటటువంటి ప్రక్రియలో ఈ వయసులో పెద్దరికంగా చంద్రబాబు గారు ప్రయత్నించారు. వాస్తవంగా టెంపర్ ఎక్కువగా హ్మ్. ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ కూడా చాలా వరకు తనని తాను తగ్గించుకుని ఆహ్, సర్దుకున్నాడు ఓ రకంగా చెప్పాలంటే. ఇది వాళ్ళిద్దరూ వాళ్ళ భవిష్యత్ రాజకీయ వ్యూహాల రీత్యా కావచ్చు, లేదా జగన్ అనే ప్లేస్ మీద జగన్ మీద ద్వేషంతో కావచ్చు, ఇద్దరు ఒకటయ్యారు. అంతే తప్పించి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు హ్మ్. ప్రేమతో అయినోళ్ళు కాదు. జగన్ అనే బూచి అవును. కారణంగా ఒక్కటయ్యారు. సరే హ్మ్. పవర్‌లోకి రాకముందు అది బావుంటుంది. కానీ పవర్‌లోకొచ్చాక పవర్ ఎంజాయ్ చేసే క్రమంలో ఒక సైకలాజికల్ ఫీలింగ్స్ ఉంటుంది. వెరీ సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను.